Hey guys, Chandra ఎలా ఉన్నారు? This is Alikya Bharadwaj and welcome back to my channel Smart Life. I'm back with one more interesting vlog. అది కూడా మేకప్ vlog. చాలా మంది అంటే ఇది ట్రెండింగ్లో ఉన్న వ్లాగ్ అనమాట. ఇప్పుడు దట్స్ ద రీజన్ నేను కూడా చేయడానికి. అండ్ చాలా రోజులైంది నేను వీడియోస్ పోస్ట్ చేసి. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్, నాకైతే గుడ్ న్యూసే. మనము 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసాము అండ్ ఎట్ ద సేమ్ టైం మన ఛానల్ మానిటైజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ అండ్ ఇలాగే మీ సపోర్ట్ ఉండాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. అండ్ ఎట్ ద సేమ్ టైం మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే కనుక దిస్ ఇస్ అలేఖ్య భరద్వాజ్. ఈ ఛానల్ స్మార్ట్ లైఫ్ విత్ అలేఖ్య అనే ఛానల్లో యూ విల్ కమ్ టు సీ లైక్ బ్లాగ్స్, ట్రావెలింగ్, ఫుడ్, ఫ్యాషన్, కుకింగ్, మెనీ నంబర్ ఆఫ్ వీడియోస్ అనేది చూస్తారు. బట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కగా ఉంటుంది. అవన్నీ మీకు చేరుకోవాలంటే జస్ట్ గో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎట్ ద సేమ్ టైం పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నేను వీడియోస్ పెట్టిన వెంబడే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో దట్ యూ కుడ్ ఎంజాయ్ మై వ్లాగ్స్. డిలే చేయకుండా let us go into the video. ఈరోజు ఐఎమ్ కమింగ్ విత్ ఏంటంటే అ సింపుల్ మేకప్ లుక్. అదేంటంటే ఎనీ డేట్కి కానివ్వండి, వ్యాలంటైన్స్ డే ఉంది కదా, సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ డేట్ ఆర్ అలా ఏమన్నా వెళ్ళాలి అనుకుంటే కనుక దిస్ వ్లాగ్ ఇస్ ఫర్ యూ. ఎండ్ వరకు చూడండి. అండ్ సో ఇప్పుడైతే ఫస్ట్ ఐఎమ్ విత్ మై బేర్ స్కిన్ అనమాట. అసలు నా స్కిన్కి ఏం పెట్టుకోలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసేసి వచ్చాను. అది కూడా సెటాఫిల్ క్లెన్జర్ అనమాట నేను యూజ్ చేసేది. అండ్ లింక్స్ ఏమైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇప్పుడు నా స్కిన్ని నేను ప్యాంపర్ చేయాలి. బికాజ్ ఏంటంటే ఎంత డ్రైగా ఉంది అంటే అంత డ్రైగా ఉంది. సో ఇప్పుడు నేను ఏంటంటే క్లెన్జర్ అయిపోయింది, మాయిశ్చరైజర్తో ఐఎమ్ జస్ట్ ప్యాంపరింగ్ మై స్కిన్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ సెటాఫిల్ మాయిశ్చరైజర్ బికాజ్ నాకు సెటాఫిల్ అనేది చాలా అంటే చాలా ఇష్టము. అదేంటంటే హార్ష్ కెమికల్స్ ఉండవు, అట్ ద సేమ్ టైం పీహెచ్ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ పారాబిన్ ఫ్రీ. ఇదేంటంటే స్కిన్ మీద చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో దాట్స్ ద రీజన్ ఐఎమ్ యూజింగ్ సెటాఫిల్ క్లెన్జర్ అండ్ సెటాఫిల్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ ఐఎమ్ టేకింగ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజర్ అండ్ ఐఎమ్ అప్లయింగ్ వెరీ ఈవెన్లీ ఆన్ మై స్కిన్. ఇదేంటంటే నేను ఎక్కువగా ప్రైమ్ యూజ్ చేయను అనమాట. ఐ విల్ ఓన్లీ యూజ్ మాయిశ్చరైజర్ అండ్ ఎట్ ద సేమ్ టైం నెక్కి కూడా చాలా అవసరం. ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది మంచిగా ప్యాంపర్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను నా లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టుగా మాయిశ్చరైజర్, క్లెన్జర్, సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన స్కిన్కి. సో నేను ఇది ఐలిడ్స్ మీద కూడా పెడుతున్నాను బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై ఐ మేకప్ టు. దానివల్ల ఏంటంటే నాకు ప్రైమింగ్ కావాలి. ప్రైమింగ్ నేను ఎక్కువగా యూజ్ చేయను బికాజ్ ప్రైమింగ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనకి ఈవెన్ మేకప్ అనేది చాలాసేపటి వరకు ఆగుతుంది అండ్ ఈవెన్గా వస్తుంది. బట్ అది మన స్కిన్కి చాలా అంటే చాలా హార్మ్ చేస్తుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. ఏంటంటే స్కిన్కి కూడా హార్మ్ చేస్తుంది. అది స్కిన్ అనేది బ్రీతబుల్గా ఉండదన్నమాట. సో దట్స్ ద రీజన్ ఐ ఓన్లీ యూజ్ మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే ఆయిల్ ఫ్రీ ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే పీహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది, స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ కూడా ఇవ్వదు. అండ్ నాకు ఏంటంటే హ్యాపీగా మేకప్ అనేది ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. సో ఐఎమ్ డన్ విత్ మై మాయిశ్చరైజర్. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఐఎమ్ డన్ విత్ మై మాయిశ్చరైజర్. సో ఐ జస్ట్ వాంట్ టు అప్లై లిప్ బామ్ అప్లై చేస్తాను బికాజ్ ఏంటంటే చాలా చాప్ట్ అయిపోయినాయి లిప్స్. ఐ డోంట్ నో డ్యూ టు దిస్ వెదరా లేకపోతే నేను చాలా డిహైడ్రేట్ ఉంటున్నాను ఈ మధ్య. సో ఐఎమ్ యూజింగ్ మెబ్లిన్ నుంచి కామన్ చాప్స్టిక్ అనమాట. ఐఎమ్ డన్ విత్ మై స్కిన్ కేర్ రొటీన్. డెఫినెట్లీ మీరు ఏది చేయాలనుకున్నా కూడా మాయిశ్చరైజర్ అనేది
మీ స్కిన్కి మస్ట్ అండ్ షుడ్, నాట్ ఓన్లీ మేకప్కి కాకుండా కూడా డైలీ రొటీన్లో కూడా యూ షుడ్ యూజ్ మాయిశ్చరైజర్ ఈజ్ అ మ్యాండేటరీ వన్. ఇక్కడ ఐఎమ్ యూజింగ్ మ్యాక్ నుంచి ఐఎమ్ యూజింగ్ ఫౌండేషన్ అనమాట, బికాజ్ నాకు ఈ లుక్ కొంచెం హెవీగా కనిపించాలి. సో ఐఎమ్ యూజింగ్ మ్యాక్ ఫౌండేషన్ అండ్ దీని నంబర్ అదంతగా ఐడియా లేదు, బట్ ఐ విల్ ట్రై టు గివ్ ఆన్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఐఎమ్ టేకింగ్ వెరీ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ ఫౌండేషన్, బికాజ్ నాకు ఏంటంటే మరీ అంత హెవీ లుక్ ఉండొద్దు, మరీ అంత డల్గా ఉండొద్దు అనమాట. ట్రై చేస్తాను బికాజ్ చాలామంది ఏంటంటే బ్రష్ డిప్ చేస్తారనమాట. అలా బ్రష్ డిప్ చేయకూడదు. బ్రష్ డిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు బ్రష్ అనేది పాడవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఈవెన్ టెక్స్చర్ అనేది రాదు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెండ్ దిస్ ఫౌండేషన్ విత్ దిస్ బ్రషెస్. ఈ బ్రష్ నేను అమెజాన్లో కొన్నాను. మీరు చూసుంటే కనుక లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఫౌండేషన్ యూస్ చేసినప్పుడు జస్ట్ బ్లెండ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ అనమాట. ఎందుకంటే బాగా ఫోర్స్తో బ్లెండ్ చేసినా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది అండ్ బాగా పైన బ్లెండ్ చేసినా కూడా కేకీగా కనిపిస్తుంది అనమాట మన స్కిన్. సో అదొక ప్రపోర్షనల్లో లైక్ ఒక మంచి ఫోర్స్తో బ్లెండ్ చేయాల్సి ఉంటుంది. This is what my skin look after the foundation. I'm going to use my concealer to cover my under eyes and నేను కొంచెం ఐలిడ్ మీద కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ ఏంటంటే చాలా డార్క్ స్పాట్స్ వచ్చేసినాయి. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మెబ్లిన్ వాళ్ళ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. దిస్ విల్ కమ్ ఇన్ దిస్ క్యూట్స్ ప్యాకేజ్. కన్సీలర్ పెట్టేటప్పుడు కూడా ఏంటంటే మీరు ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండాలన్నమాట కన్సీలర్, బికాస్ కన్సీలర్ ఇట్ సెల్ఫ్ విల్ బి వెరీ థిక్ అని. అది మీరు ఎక్కువగా యూజ్ చేశారంటే కనుక అంతే. అండ్ ఐఎమ్ యూజింగ్ ఆన్ మై నోస్ అండ్ ఐఎమ్ కవరింగ్ లిటిల్ బిట్ ఆఫ్ మై డార్క్ స్పాటింగ్ విత్ మై ఐ రింగ్ ఫింగర్తో బ్లెండ్ చేస్తున్నాను, బికాజ్ ఏంటంటే ఐఎమ్ సో కంఫర్టబుల్ విత్ దిస్ ఓన్లీ. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది ఏమంటారు బ్లెండర్ కూడా యూజ్ చేస్తారు. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఓకే. ఎవరి కంఫర్ట్ వాళ్ళు యూజ్ చేసినంత ఉత్తమం లేదనమాట. సో ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ మై రింగ్ ఫింగర్. డార్క్ స్పాట్స్కి ఐఎమ్ యూజింగ్ లిటిల్ బిట్ ఆఫ్ బ్రష్. తర్వాత ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై ఐ షాడోస్, ఐ మేకప్ చేస్తున్నాను అనమాట. సో నాకు దీనికి కొంచెం పింకిష్గా కావాలి, బికాజ్ ఏంటంటే లైక్ వ్యాలంటైన్ డే కదా, లైక్ ఆ పింకిష్ లెవెల్ అనేది నాకు కనిపించాలన్నమాట. సో ఐఎమ్ యూజింగ్ దిస్ ఐ షాడో ప్యాలెట్ ఫ్రమ్ రెవ్లాన్ అండ్ ఐఎమ్ యూజింగ్ దిస్ షేడ్, పింకిష్ షేడ్ యూజ్ చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ దిస్ అనమాట. వేస్తున్నాను అండ్ ఇన్నర్ కార్నర్కి ఐ జస్ట్ వాంట్ టు గెట్ దట్ గ్లిటరీ లుక్ అనమాట. సో యూ కెన్ క్లియర్లీ సీ దట్ అవుటర్ కార్నర్ అయితే అయిపోయింది నాది. సో ఇన్నర్ కార్నర్కి ఈ ఐకి కూడా బ్లెండ్. ఇది నాకు మా బ్రదర్ ఎక్కడికి జర్మనీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. సో ఐఎమ్ యూజింగ్ దట్ ఐ షాడో. ఆ ఐ షాడో ప్యాలెట్లో గ్లిటరీది ఉంది, ఇది న్యూడ్ కలర్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దట్. సో దట్ ఏంటంటే నాకు కొంచెం పింకిష్ మీద న్యూడ్ ఉండడం వల్ల నా స్కిన్ కలర్కి మ్యాచ్ అవుతుంది అది. జస్ట్ యూజింగ్ ఐలైనర్ లేకపోతే నాకెందుకో ఐ షాడో పెట్టినా ఐ మేకప్ చేసినా ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది. బట్ ఇట్స్ యువర్ ఓన్ చాయిస్. నాకైతే ఐలైనర్ లేకపోతే ఐ కాంట్ స్టే అనమాట. సో నేను దీనికి ఏం చేస్తున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ అ సింపుల్ లుక్. కాబట్టి
అంత బ్రాడ్గా కాకుండా కొంచెం చిన్నగా సన్నగా చేద్దాం అనుకుంటున్నాను. వెరీ థిన్ లైన్. నుంచి మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ నాకు మెబ్లిన్ నుంచే ఉన్నాయన్నమాట. అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్. ఒక్క డోస్ లైక్ ఒక్క కోట్ పెడితే చాలు ఎంత బాగా కనిపిస్తుందో. యూ కెన్ క్లియర్లీ సీ దట్. నేను ఐఎమ్ యూజింగ్ దిస్. అండ్ దీనికి నేను ఇంకో టిప్ ఇద్దాం అనుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసుంటే నేను దాంట్లో కూడా ఇచ్చాను. సో ఎప్పుడు మీరు మస్కారా పెట్టుకుందాం అనుకున్నా జస్ట్ బిలో యువర్ ఐస్ ఇట్లా పెట్టుకొని యూ నీడ్ టు అప్లై యువర్ మస్కారా. సో దట్ ఏంటంటే మీకు అదొక మంచి లుక్ అనేది వస్తుంది. లిఫ్ట్ అనేది కూడా అట్లాగే వస్తుంది అనమాట మీకు. My eyebrows, I want to fill my eyebrows. You can see how bad it is. And నాకు ఇంకొకటి ఏంటంటే you just let me know whether you need me to go for permanent eyebrows or not అనేది నాకు కామెంట్లో చెప్పండి. బికాజ్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ దట్. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఐ జస్ట్ గో హ్యాడ్ అండ్ ఒక బ్లాగ్ తీసేసి యూ కెన్ ఆల్సో సీ దట్. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఇది కూడా ఐ షాడో మెబ్లిన్ నుంచే. ఇది నేను చాలా ఎప్పుడో తీసుకున్నాను. అండ్ ఆరామ్గా మీకు ఐ షాడో లైక్ ఐబ్రో పౌడర్ అనేది నాకు చాలా ఇష్టము ఐబ్రో పెన్సిల్ కన్నా. నాకు అదొక నీట్ లుక్ అనేది వస్తుందన్నమాట. బిఫోర్ ఫిల్లింగ్ మీకు క్లియర్ డిఫరెన్స్ కనిపించే ఉంటుంది. సో దట్స్ ది రీజన్ ఐ లవ్ దిస్ ఐబ్రో పౌడర్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఐఎమ్ డన్ విత్ మై మేకప్. నేను కొంచెం గ్లిటరీగా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైం నా మేకప్ సెట్ అయి ఉండడం కోసము ఐ జస్ట్ వాంట్ టు సెట్ మై మేకప్. అది పౌడర్తో నేను సెట్ చేస్తానమాట. సో ఐఎమ్ యూజింగ్ ఫిట్ మీ పౌడర్ లైక్ ఫిట్ మీ కాంపాక్ట్ వన్. సో ఇది కూడా నేను చాలా ఎక్కువ కూడా ఏం తీసుకోను. సో హియర్ ఐఎమ్ యూజింగ్ ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్. సో ఇది కూడా నేను చాలా ఎక్కువ తీసుకోను. ఎక్కడైతే గ్రీజీ ఏరియాస్ ఉంటాయో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లైక్ కళ్ళ కింద గ్రీజీనెస్ వస్తుంది, నోస్ దగ్గర గ్రీజీనెస్ వస్తుంది కదా. సో ఎక్కడ ఆయిలీగా ఉంటుందో నేను ఆ రీజన్లో కొంచెం అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో కొంచెము పౌడర్ ఆ బ్రష్కి తీసేసుకొని I'm just applying it. Most I'm done. And చెప్పాను కదా కొంచెము గ్లిటరీ లుక్ రావాలి అంటే ఐఎమ్ యూజింగ్ దిస్ హుదా నుంచి ఐఎమ్ యూజింగ్ ద హైలైటర్. ఈసారి నేను యూజ్ చేసేది ఏంటంటే లిక్విడ్ హైలైటర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో చాలామందికి లిక్విడ్ హైలైటర్స్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది ఏంటి అది అని చెప్పేసి. సో అస్సలు ఆ డౌట్ ఏం పెట్టుకోకండి. ఎంత బాగా వర్క్ అవుతుందంటే అంత బాగా వర్క్ అవుతుంది. సో జస్ట్ నేను కొంచెం నా నోస్ టిప్ మీద అండ్ హియర్ and towards my chin. And main important thing I need to say is eyebrows. Eyebrow temple meeda you need a small drop of this. So I'm blending it with my fingertip anamata. Small quantity will change your entire look anamata. And you can see my and
Can you see this spark? Can you see this? The term goes to lipstick. So I'm using this red mirchi red color lipstick అనమాట. ఇది నేను చాంబర్ నుంచి యూజ్ చేస్తున్నాను. దీని కోడ్ వచ్చేసి 201 అనుకుంటాను. So this is a perfect lipstick for a matte one, and I am in love with this lipstick since 6 years. So I'm using this బికాస్ నాకు ఆ గ్రాండ్ లుక్ అనేది కనిపించాలన్నమాట. నా ఇదేంటంటే నేను ఒక మినిమం మేకప్ అని పెట్టాను. సో ఐ జస్ట్ వాంట్ టు లుక్ వా. And I'm done with my final look of my makeup. I'll just quickly change my dress and come down. Here is my final look, and this is my final look. Hope ఈ వీడియో అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక థింగ్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ముందు ఎలాంటి వీడియోస్ పెట్టాలి, స్కిన్ టైప్గా, బ్లాగ్స్గా, లేకపోతే అలాంటి సజెషన్స్ మీరే నాకు ఇవ్వాలి. కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో దట్ ఏంటంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ మీతో టచ్లో ఉంటాను. లేట్ చేయకుండా త్వరగా కామెంట్ చేసేయండి. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఈ వ్యాలంటైన్స్ డే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో మెమరబుల్గా ఉండాలనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం వ్యాలంటైన్స్ డేనే కాదు, మీరు ఎక్కడికి డేట్కి వెళ్ళాలనుకున్నా, ఎవరితో బయటికి వెళ్ళాలనుకున్నా, దిస్ లుక్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్